హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఒకసారి ట్యాప్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ 7 o'clock అయ్యింది. వెంకట్ నేను ఇద్దరం కూడా అలా బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి అంటే ఇంట్లో గ్రోసరీస్ అనేవి కొన్ని అవసరం ఉన్నాయండి. సో అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు వెళ్ళి 1 month తర్వాత వచ్చాను. సో బిఫోర్ పొంగల్ వెళ్ళాను, ఆఫ్టర్ 1 month వచ్చాను. కాబట్టి ఇంట్లో కొన్ని గ్రోసరీస్ అవసరం ఉన్నాయి. సో వాటి కోసం వెళ్ళి తెచ్చుకోవాలి అనుకున్నాము. ఎప్పుడు కూడా గ్రోసరీస్కి నేను వెంకట్ ఇద్దరం వెళ్ళి తెచ్చుకుంటాము. ఎక్కువగా మోస్ట్లీ బిగ్ బజార్ అండ్ డీమార్ట్ ప్రిఫర్ చేస్తామండి. సో ఇప్పుడైతే బిగ్ బజార్కి వచ్చాము. బిగ్ బజార్కి ఎందుకు వచ్చాము అంటే మా దగ్గర ఒక 2 కూపన్స్ ఉన్నాయండి. సో మనం క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తాం కదా, అప్పుడు మనకి కూపన్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా బిగ్ బజార్కి సంబంధించిన ఒక 2 కూపన్స్ ఉన్నాయి. సో డీమార్ట్ బదులు బిగ్ బజార్ వెళ్తే ఆ కూపన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మేము బిగ్ బజార్కి అయితే వచ్చేసాము. సో బిగ్ బజార్లో కూడా చాలా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ సర్ఫ్ దగ్గరికి వచ్చామండి. సర్ఫ్ వచ్చేసరికి నేను సర్ఫ్ ఎక్సెల్ ఫ్రంట్ లోడ్కి, మాది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో ఎప్పుడు కూడా బిగ్ బజార్ ఆర్ డీమార్ట్లోనే సర్ఫ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి బయట బాగా కాస్ట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడైతే మనకి ఆఫర్లో ఉంటాయి. సో ఆఫర్ ప్రైస్లో ప్రైస్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూడండి 4 kgs కొంటే 2 kgs ఫ్రీ అని ఉంది. సో ఎక్కువగా నేను ఇది తీసుకెళ్తాను. ఈ 6 kgs అనేది నాకు ఆల్మోస్ట్ ఒక 5 months వరకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఈ సర్ఫ్ తీసుకోవడానికి మెయిన్గా వచ్చాను ఇక్కడికి. అలాగే రిమైనింగ్ గ్రోసరీస్ కూడా కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, విజయవాడలో ఈ బిగ్ బజార్ ఎక్కడుంది అంటే మనకి బీసెంట్ రోడ్లో ఉందండి. సో బీసెంట్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఒక స్ట్రీట్లో రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇదైతే చాలా బాగుంటుందండి బిగ్ బజార్. అండ్ ఇక్కడ ఆఫర్స్ కూడా చాలా మంచి ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ బిగ్ బజార్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఈ గ్రోసరీస్ అన్నీ ఉంటాయి. అట్లాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి కొన్ని డ్రెస్సెస్కి సంబంధించినవి కూడా ఉంటాయండి. అలాగే థర్డ్ ఫ్లోర్ కూడా ఉంటాయి. సో చాలా పెద్దదండి, చిన్నదైతే కాదు. అండ్ ఈ మధ్యకాలంలో లాక్డౌన్ తర్వాత నేను వచ్చాను ఒక 1 or 2 times. బట్ ఏమీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఎవరు కూడా సరిగ్గా రాలేదు కదండి. సో ఇప్పుడైతే మాత్రం ఫుల్గా అన్ని గ్రోసరీస్ మెయింటైన్ చేస్తున్నారు, ఏవీ లేవు అనుకోకుండా. అప్పుడైతే వచ్చినప్పుడు నాకు చాలా దొరకలేదు. సో ఇప్పుడైతే ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ కూడా నేను వెంకట్ సర్చ్ చేస్తున్నాం. ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రోసరీస్ ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమేమి నీడ్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను పిల్లలకి సోప్స్ అయిపోయినాయండి. సో ఇప్పుడు కూడా నేను ఆఫర్లో చూసుకొని తీసుకుంటాను సోప్స్ కూడా. సో అవి ఆల్మోస్ట్ నాకు ఒక 2 months 3 months వరకు సరిపోతూ ఉంటాయి. అలాగే పిల్లలకి షాంపూ కూడా అయిపోయింది నేను. సో అందుకని షాంపూ కూడా తీసేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను పిల్లలకి జాన్సన్స్ బేబీ యూజ్ చేస్తానని చెప్పి. సో అందుకని షాంపూ అండ్ సోప్స్ కూడా తీసేసుకున్నాను బేబీస్కి సంబంధించి. అట్లాగే వెంకట్కి సంబంధించి ఒక పియర్ సోప్ ఒకటే తీసుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో కొన్ని సోప్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి అవి బ్లూ కలర్ యూజ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ సీజన్కి అది కరెక్ట్ అని చెప్పి అది తీసుకున్నారు. అండ్ ఇంట్లో కోకోనట్ ఆయిల్ కూడా అయిపోయిందండి. సో ఎప్పుడు కూడా పెద్ద బాటిల్ తీసేసుకుంటాను. ఆల్రెడీ ఇంట్లో ఒక బాటిల్ ఉంది. సో ఇది సరిపోతుంది అన్నట్టు ప్రస్తుతానికైతే ఈ బాటిల్ తీసేసుకుంటున్నాము. అండ్ ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమేమి కావాలి అనేది కూడా నేను జస్ట్ సర్చ్ చేసుకుంటున్నాను. పిల్లలకి సంబంధించినవి కూడా ఏమైనా నీడ్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటానండి.
సో ఇక్కడైతే కార్న్ఫ్లెక్స్ అన్నీ కూడా పెట్టున్నాయి చూడండి, దాంట్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మేమైతే కార్న్ఫ్లెక్స్ తీసుకుందామని చూస్తున్నాం. ఎందుకు అంటే ఎవ్రీడే మార్నింగ్ వెంకట్ కానీ నేను కానీ బ్రేక్ఫాస్ట్లో కార్న్ఫ్లెక్స్ మిల్క్లో వేసుకొని తింటూ ఉంటాం. సో ఎక్కువగా ఏంటి అంటే బిగ్ బాస్కెట్లో కూడా పెడుతూ ఉంటాను. అవి 2 ప్యాకెట్స్ కొట్టే 500 చేంజ్ అట్లా వస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, సో అందుకే ఓన్లీ ఒకటి తీసుకొని ఎన్ఎఫ్ చేసేసారు వెంకట్. సో ఇప్పీ నూడిల్స్ ఒకటి తీసుకున్నాము. అది ఎందుకు అంటే తనుకి చాలా అంటే చాలా ఫేవరెట్ అండి. సో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది, ఈవినింగ్ టైం చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో అందుకని అది ఒకటి తీసేసుకున్నాం. సో ఇక్కడైతే పిల్లలకి సంబంధించిన కొన్ని బిస్కెట్స్ లైక్ స్నాక్స్గా ఈవినింగ్ తినడానికి అట్లా తీసుకుందామని చెప్పి చూస్తున్నామండి, ఏమేం బిస్కెట్స్ తీసుకుందాం అన్నట్టు. ఎక్కువ చాక్లెట్స్ అయితే నేను పిల్లలకి పెట్టాను, ఎక్కువగా బిస్కెట్స్ ఆర్ ఫ్రూట్స్ అట్లాంటివే పెడుతూ ఉంటాను. సో ఇక్కడ ఏం బిస్కెట్స్ తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాం. అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్ బయట కూడా తీసుకుంటాము. ఇక్కడ బిస్కెట్స్ వరకు అయితే ఇక్కడ తీసుకుందామని కొన్ని బిస్కెట్స్ తీసుకున్నానండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి, లైక్ మ్యారీగోల్డ్ ఎక్కువ పెడుతూ ఉంటాను, గుడ్డే ఎక్కువ పెడుతుంటాను. అలాగే అప్పుడప్పుడు ఎప్పుడైనా క్రీమ్కి సంబంధించినవి కూడా, అంటే రెగ్యులర్గా ఒకటే ఐటమ్స్ తిని తిని వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. సో అప్పుడప్పుడు కొంచెం వేరే బిస్కెట్స్ లైక్ క్రీమ్ బిస్కెట్స్ అట్లాంటివి కూడా పెడుతూ ఉంటాను. అట్లా కొన్ని హెల్దీ బిస్కెట్స్ కూడా పెడుతూ ఉంటాను, లైక్ హార్లిక్స్ అని అట్లా కొన్ని హెల్దీ బిస్కెట్స్ కూడా పెడుతూ ఉంటాను. సో ఇప్పుడైతే కొన్ని బిస్కెట్స్ తీసుకున్నానండి, లైక్ ఓరియో కానీ. హైడ్ అండ్ సిక్ చూస్తున్నాను, నా ఫేవరెట్ బిస్కెట్ హైడ్ అండ్ సిక్ అండి. సో హైడ్ అండ్ సిక్ అయితే నాకు కనిపించలేదు. సో ఇంకా ఓరియో కానీ గుడ్డే కానీ ఇలా మ్యారీగోల్డ్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నానండి. అట్లాగే బోర్బన్ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి, 4 ప్యాకెట్స్ కలిపి ఆఫర్లో ఉంది. సో అది కూడా ఒక ప్యాక్ తీసేసుకున్నాను, 5 ప్యాక్స్ అండి, 5 బిస్కెట్స్ ప్యాక్. అట్లాగే వెంకట్ కొన్ని హెల్దీరామ్స్ అని మూంగ్ దాల్ అని అట్లాంటివి కూడా కొన్ని తీసేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్గా పెట్టడానికి చాలా బాగుంటాయని నేను ఎవ్రీ ఈవినింగ్ పిల్లలకి బిస్కెట్స్ అండ్ హెల్దీరామ్స్ ఇట్లా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే కూడా కొన్ని ఉంటాయి కూడా, సో అవి కూడా స్నాక్స్గా పెడుతూ ఉంటాను. సో ఇక్కడైతే వెంకట్ షుగర్ చూస్తున్నారండి, లైక్ దాని కాస్ట్ ఎంత ఉంది. నేను ఎక్కువ కూడా మధు షుగర్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది చూస్తున్నాము, మాకు అంత నచ్చలేదు. సో షుగర్ అయితే నేను స్కిప్ చేసుకుందాం అనుకున్నాను, ప్రస్తుతానికి అవసరం కాబట్టి ఒక ఇంట్లో ఆల్రెడీ ఉంది. సో ఒక 1 kg తెద్దామంటూ తీసుకొచ్చాను, మిగతాదంతా స్కిప్ చేశాను, బయట తెచ్చుకుందాను, నాకు నచ్చలేదు. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ కూడా నాకు కావాల్సినవి తీసుకున్నాను మంత్కి సరిపడా. అండ్ ఇంకా రిమైనింగ్ గ్రోసరీస్ ఏమేమి కావాలి, లైక్ ఇంట్లో కావాల్సిన పప్పులు ఉప్పులు అలాంటివి కొన్ని తీసుకున్నానండి. సో
ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా అన్నీ ఉన్నాయండి. బట్ నేను చూస్తున్నాను ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అన్నట్లు. గ్రేప్స్ చూసారు కదా, ఇవి బ్లాక్ గ్రేప్స్. సో గ్రేప్స్ అనేవి మంచిగా కవర్లో పెట్టి ప్యాక్ చేశారు. సో వైట్ గ్రేప్స్, అట్లాగే మనకి ఆరెంజెస్, యాపిల్స్ అండ్ కివీ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. సో నేనైతే ఫ్రూట్స్ తీసుకుందామని చూశాను, బట్ వెంకట్ అయితే వద్దని చెప్పారు, అందుకని ఇక్కడ తీసుకోలేదు. ఎందుకు అంటే వెళ్ళే దారిలోనే మాకు రైతు మార్కెట్ ఉంది. సో రైతు మార్కెట్ దగ్గరే మంచిగా పెద్దగా ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడైతే మనకి ఫ్రెష్గా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి సో ఫ్రూట్స్ అక్కడ తీసుకుందామని ఇక్కడ స్కిప్ చేసేసుకున్నాం. అండ్ ఈ చక్రాలు ఒకటి తీసుకున్నాను, ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, బాగుంటాయి. సో ఓవరాల్గా బిగ్ బజార్లో మాకు కావాల్సిన గ్రోసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షాపింగ్ చేసేసామండి. సో ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. సో బిల్లింగ్ సెక్షన్లో ఇవంతా కూడా మేము బిల్లింగ్ చేయించడానికి రెడీగా వెంకట్ అన్నీ కూడా బిల్ వేపించేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా దగ్గర ఒక 2 కూపన్స్ ఉన్నాయని చెప్పి. సో వెంకట్ ఆ కూపన్స్ అనేవి వాళ్ళకి చూపించారు. సో మనకి అయిన బిల్లో ఆ కూపన్స్ సంబంధించిన అమౌంట్ అనేది లెస్ చేసి ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఎవ్రీ టైం ఈ బ్యాగ్ చూసారు కదా, ఎవ్రీ టైం నేను బ్యాగ్ మర్చిపోయి వస్తానండి బిగ్ బజార్కి వచ్చినప్పుడల్లా. వీళ్ళు కంపల్సరీ 20 రూపీస్ కాస్ట్ చేసి మరి ఆ బ్యాగ్ అనేది ఇస్తారు. మళ్ళీ వెళ్ళి వచ్చినప్పుడల్లా మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. సో వెంకట్తో ఎప్పుడు ఈ విషయంలో తిట్లు తింటూనే ఉంటాను, బ్యాగ్ తెచ్చుకోవా అని తిడతారు. సో ఇప్పుడైతే ఇదంతా కూడా బిగ్ బజార్ అవుట్లుక్ అండి. బయటంతా బిగ్ బజార్ బయట అంతా ఇట్లా ఉంటుంది. సో వెంకట్ బండి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ బయట అంతా కూడా ఫుడ్ పార్క్ ఏరియాలో ఉంటుంది. లైక్ కొన్ని స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా బయట పెట్టి అమ్ముతారండి. అందరూ ఆ మెట్ల మీద కూర్చొని రిలాక్సింగ్గా లైక్ ఐస్ క్రీమ్స్ అని, చాట్స్ అని, పానీపూరి అని అట్లా అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ బిగ్ బజార్లో మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ ఫ్రూట్స్ చూసాను కదా, తీసుకోలేకపోయాను. సో వెళ్ళేటప్పుడు రైట్ మార్కెట్లో మనకు ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది అని చెప్పాను కదా. సో అక్కడైతే పిల్లలకి సంబంధించి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్దామని అనుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసరికి మనకి విజయవాడ బందర్ రోడ్లో ఉంటుందండి, రైత్ మార్కెట్ ఉంటుంది. రైత్ మార్కెట్ దగ్గరే మనకి ఒక పెద్ద ఫ్రూట్ మార్కెట్ కూడా రోడ్డు మీదే అటు ఇటు పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ ఫ్రూట్స్ అన్ని కూడా దొరుకుతాయి, అలాగే మనకి చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రూట్ మార్కెట్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి దారిలో వస్తూ వస్తూ సుగంధి సోడా తాగాలనే ఉంది అని అడిగానండి. సో వెంకట్ ఇక్కడ ఆపారు. సో సుగంధి సోడా తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి.
సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఒక అన్బాక్సింగ్ పార్సిల్ అండి. సో ఇందులో ఏమి ఉంది అంటే ఏం లేదు, జస్ట్ వీడియో తీసాను. ఎందుకు అంటే ఇంట్లో ఏ కొత్త వస్తువు వచ్చినా కానీ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటాను కాబట్టి. సో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంట్లో ఐరన్ బాక్స్ అనేది లేదండి, పాడైపోయింది. సో ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి కొంచెం ఐరన్ బాక్స్ కొందామన్నట్టు ప్లాన్ ఉంది. సో వెంకట్ అయితే అమెజాన్లో ఫిలిప్స్ కంపెనీ ఫీచర్స్ అన్నీ బాగున్నాయని చెప్పేసి ఫిలిప్స్ కంపెనీది ఆర్డర్ చేశారండి ఒక ఐరన్ బాక్స్. సో ఇది వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో పెట్టారు కాబట్టి ఆర్డర్ మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్లో రీచ్ అయిపోయింది. సో ఇదైతే చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. అండ్ దీని ఫీచర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో దీని కాస్ట్ వచ్చేసరికి 1500 అంటండి, 1499 పడిందని చెప్పారు, అది కూడా ఆఫర్లో. సో ఇది వచ్చేసరికి ఇంకో పార్సిల్ అండి. ఇది ఏంటి అంటే నేను రీసెంట్గా మొన్న ఆన్లైన్లో నాకు కాళ్ళకి సాక్సెస్ తీసుకున్నానండి. ఎందుకు అంటే లైక్ డస్ట్ పరంగా కానీ, అండ్ ఈ వింటర్లో సాక్సెస్ లేక కాళ్ళకి చలి వేసేసి బయటికి వెళ్ళినప్పుడు చలి పుట్టి చాలా ఇబ్బందులు పడ్డాను. సో అలాంటప్పుడు సాక్సెస్ అనేవి పాడైపోయి కొత్తవి తీసుకోవాలని చెప్పి సాక్సెస్ తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసరికి ఆఫర్లో వచ్చినాయండి. ఇది మీషోలో తీసుకున్నాను నేను. సో ఆఫర్లో వచ్చినప్పుడు తీసుకున్నాను. ఓకే, బాగానే ఉంది. మీషో అయితే కొన్ని ప్రోడక్ట్స్కి బాగానే ఉంటుందండి మీషో. సో ఇది 161 రూపీస్కి తీసుకున్నానండి ఆఫర్లో. ఆల్మోస్ట్ 4 సెట్స్ వచ్చినాయండి. ఓకే, క్వాలిటీ కూడా బాగానే ఉంది, చూశాను. సో 161 రూపీస్ పడిందండి. నాకు 4 సెట్స్ వచ్చినాయి సాక్సెస్. సో ఐ థింక్ ఇట్స్ యూజ్ఫుల్ ఫర్ మీ. సో అనిపించింది నాకు. అండ్ వేసుకొని చూసాను కూడా, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఐ థింక్ మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. మై గ్రోసరీ షాపింగ్ అండ్ మై అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా చూపించాను కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఒకసారి హిట్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.